రామ్మోహన్ రాయ్ అనే కొందరు దుర్మార్గులు పడిపోయారు. ఇంకోటి ఇక్కడ నేను ఓపెన్ గా చెప్తా కిరణ్, రాజా రామ్మోహన్ రాయ్ అనే దుర్మార్గుడు హిందూ కాదు, వాడు అప్పటికే క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యాడు. దీనికి ఆధారం నేను చెప్తా. వాడు చెప్తా రాజా రామ్మోహన్ రాయ్ అనే కొందరు దుర్మార్గులు పడిపోయారు. ఇంకోటి ఇక్కడ నేను ఓపెన్ గా చెప్తా కిరణ్, రాజా రామ్మోహన్ రాయ్ అనే దుర్మార్గుడు హిందూ కాదు, వాడు అప్పటికే క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యాడు. దీనికి ఆధారం నేను చెప్తా. వాడు చచ్చిపోయింది ఇంగ్లాండ్ లో వాడిని ఒక చర్చిలో పాతి పెట్టారు. చర్చిలో పాతి పెట్టారు అంటే వాడు హిందువా చెప్పను? రాజా రామ్మోహన్ రాయ్ హిందూ అయితే వాడిని కాల్చాలి. చర్చిలో పాతి పెట్టారంటే వాడు హిందూ కాదు, వాడు కన్వర్ట్ అయిన గొర్రెవాడు. వాడు ఈ విలియం కేరీకి తోడు దొంగ. ఈ ఇద్దరు కలిసి కట్టుకథలు చెప్పి వాడు హిందూ ధర్మాన్ని కూడా తిట్టాడు రాజా రామ్మోహన్ రాయ్. సో ఇలాంటి వాళ్ళ మాటలు నమ్ముతున్నారు, ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి సతీ సహగమనం చేసుకున్నారు అని ఇవన్నీ స్టోరీలే. సరే ఇంకో మాట చెప్తా. సరే, ఏ రోజైనా మీరు సరిగ్గా హిందూ ధర్మ గ్రంథాలు చదివారా? సతీ సహగమనం అన్నది రామాయణంలో చెప్పారా, మహాభారతంలో చెప్పారా? లేదు అన్నప్పుడు దేనుడు అసలు ఉన్నది? అష్టాదశ పురాణాలు ఎక్కడైనా ఉందా? మరి వ్యాస భగవానుడు చెప్పినటువంటి వాటిలో ఎక్కడ మాటలు మీకు కనపడిందా? వాల్మీకి ఇలా మహామహులు చెప్పిన వాటిలో ఎక్కడా లేనటువంటి సతీ సహగమనాన్ని హిందూ మతానికి అంటగట్టి బెంటిక ఎవరు అతను రద్దు చేశాడంటూ హడావుడి చేస్తూ ఈ బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఎలాగే చచ్చిపోయేవాళ్ళు పాపం ఆడవాళ్ళు అందరూ అంటూ ఏం కొత్తలకు వస్తున్నారా? అసలు సతీ సహగమనం ఎందుకో తెలుసా మీకు? బుర్రా బుద్ధి లేకుండా ఆ బ్రిటిష్ వాడు బానిసలాగా బతుకుతూ ఏం బతుకులరా బాబు, నాకు అర్థం కాదు. లేదా సిపి నారాయణ అంటాడు, పవన్ కళ్యాణ్ సతీ సహగమనం హిందూ శాస్త్రాలదే కదా, హిందూ మతంలో కదా, నువ్వు చేస్తే మీ ఆవిడ నీతో చిట్టి మాటలు దొరికిద్దా? నువ్వు పెద్ద బఫున్ గాడివి. ఉదయం చెగువేరణ, మధ్యాహ్నం సనాతనమ్మ, సాయంత్రం ముందు ఏమయ్యా నారాయణ అండ్ సూడో సెక్యులర్ రాకముందు హిందూ రాజు కదా, బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఏమయ్యా నారాయణ అండ్ సూడో సెక్యులర్ మేధావులారా మీరు చెప్పండి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ముస్లిం పాలకులు రాకముందు హిందూ రాజు కదా. మొత్తం మీరు తీయండి, ఎంతమంది మొగులు చనిపోతే ఎంతమంది పిల్లలు దూకి వచ్చారు మంటలో, లేదా వాళ్ళని బలవంతంగా మంటలు వేసేసారు. సతీ సహగమనం అన్నది ఎప్పుడంటే యుద్ధంలో ఆ రాజు మరణిస్తే ఇక రాజ్యంలో ఉన్నటువంటి మొత్తం సంపదని అవతల తీసుకెళ్లిపోతూ రాజు భార్య రాణి కూడా నాదని చెప్పేసి తీసుకెళ్తామన్నాడు. ఇటువంటి మూమెంట్లో వాడి దగ్గరికి వెళ్ళేది ఏంటి, నేను నా భర్త వీర మరణం పొందాడు ఆయనతో పాటే నేను అని చెప్పేసి అలా చనిపోయేవాళ్ళు క్షత్రియ కాంతలు, రాజు లేక భార్యలు. అలా వాంటెడ్గా చేశాడు, బలవంతంగా ఎక్కడ ఎవరిని కూడా చితిమంటల్లో కాల్చల్లా. ఒకవేళ అక్కడ ఎవరైనా బలవంతంగా కాల్చారు అంటే అది అజ్ఞానులు, మూర్ఖులు, వెధవలు. ఎందుకు మరలా చెప్తున్నా కదా, ఒక ఆచారం కట్టుబడి అనేది ఉన్నప్పుడు దానివల్ల మంచి ఏంటి, చెడు ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి అన్ని చూసుకొని అవతల వాళ్ళు ఓకే అంటే చేయాలి తప్ప అవతలకి ఇష్టం చేయకూడదు. ఈ సతీ సహగమనం కూడా ఇదే అనమాట. ఎక్కడ వాళ్ళ భర్తలు యుద్ధంలో చనిపోయినారో ఆ తర్వాత వీళ్ళని అవతల చెరపడతారు, శత్రు సైనికుల చేతికి చిక్కితే వీళ్ళ మాన ప్రాణాలు మొత్తం దారుణ ఇదవుతుంది, వాళ్ళ చేతుల్లో పడి శారీరకంగా మానసికంగా నశించాకన్నా వీర మరణం తింటే ఆ భర్త యొక్క చితిమంటలో మేము కూడా చనిపోతామని చెప్పేసి వాళ్ళ యొక్క ధర్మపత్నులు ఆ రకంగా సహగమనం చేసి చనిపోయారు. ఇది సతీ సహగమనం అనుకున్నటువంటి కథనం. ఇదే వాస్తవంగా సతీ సహగమనం అనేది సనాతన ధర్మంలో లేదు. వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గట్టిగా ఫాలో అవుతున్న వాళ్ళే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు, సనాతన ధర్మంలో ఉన్న లోపాలను క్వశ్చన్ చేసిన వాళ్ళు విదేశీయులు అనుకోవద్దు. సతీ సహగమనం అనేది నిజంగానే హిందూ సనాతన ధర్మంలో లేదు. విదేశీయులు దాడులు చేసినప్పుడు రాజ్యాలు, అంటే ఇదివరకు ఒక రాజుని కనుక దాడి చేసి రాజుని గెలిపిస్తే వాళ్ళ భార్యను తీసుకెళ్లిపోతే ఆ రాజ్యం గెలిచేసినట్టే. అంటే రాజు మీద మానసికంగా, ప్రత్యర్థి రాజు మీద, శత్రు రాజు మీద మానసికంగా గెలవాలి అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఫ్యూడల్ మెంటాలిటీ ఈ రోజు కూడా మెంటాలిటీ, స్త్రీని ఆస్తిగా భావించడం. సో రాజుకు సంబంధించిన ఆస్తి అయిన స్త్రీని కనుక పరపురుషుడు లొంగ తీసుకుంటే ఇక వాడు అయిపోయినట్టే ఉంటుందని ఉద్దేశం కొద్దీ విదేశీ దాడులు చేసి ఆ రాజును ఓడించినప్పుడు ఆ రాణిని తీసుకెళ్లిపోతే ఇంకా వాడు మానసికంగా అయిపోతారు కాబట్టి అనే కల్చర్ వచ్చినప్పుడు వాడు ఎవరికో లొంగిపోయేదంటే ముందు మనమే చనిపోదాం భర్తతో పాటు అని ఈ సతీ సహగమనం వచ్చింది. విదేశీ దాడుల తర్వాత వచ్చింది. కానీ హిందూ సిస్టమ్ నిజమైన డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఇదే హిందూ ఉద్యమాలు చేశారు, రాజారామోహన్ రాయ్ వీళ్ళందరూ ఉద్యమాలు చేశారు, బాల్య వివాహాలను వ్యతిరేకించారు. సో నేనేమన్నానంటే ఎన్ని వేల సంవత్సరాల నుంచి అయినా సరే సార్ ఈ సనాతన ధర్మం ఇలా ఉంది, ఎందుకుందో తెలుసా? ఇది డెమోక్రటిక్ ఉంది కాబట్టి. గాయత్రి లాంటి వాళ్ళు, రేఖ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే మీరు ఎలా చేసి సిస్టమ్ ని కరెక్ట్ చేశారు కాబట్టి ఈ ప్రవాహం కంటిన్యూ అవుతుంది. చరిత్రలో ఏముంది, హిస్టరీ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. అబద్ధాల పుట్ట ధర్మ మార్గం భాస్కర్ రాజు, ఆల్వేస్ లైస్. ఎన్నడూ కూడా నిజం అనేది చెప్పడినా, నిజం చెప్తే ఈయన ఆరోగ్యానికి ఏమన్నా అయిపోయిద్దో లేకపోతే ఈయనకి ఏమైపోయిద్దో అలాంటి శాపం గీపం కానీ, మరి వీళ్ళ ఋషులు మునులు ఒక కమండలంలో కొన్ని నీళ్లు తీసుకొని మొహాన్ని కొట్టి నువ్వు నిజం చెప్తే చచ్చిపోతావు భాస్కర్ రాజు అని చెప్పి అలాంటి శాపం ఏమన్నా ఇచ్చారేమో నా డౌట్. ఎన్నడూ కూడా నేను ఇతను నిజం చెప్పటం నా లైఫ్ లో చూడలా, ఇక ముందు ముందు కూడా చూస్తాననే నమ్మకం నాకు లేదు. మొట్టమొదటిగా ఈయన చెప్పిన మాట ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ క్రిస్టియన్ అని చెప్పాడు. కాదు, నో, రాజా రామ్మోహన్ రాయ్ క్రైస్తవుడు కాదు. అయినప్పటికీ అతను యూనిటేరియనిజం అంటే ఒకడే దేవుడు అంటే అహం బ్రహ్మస్మి లేదా బ్రహ్మ సమాజ్ ఇలా ఈ కాన్సెప్ట్ తీసుకొని యూనిటేరియనిజం మరియు క్రైస్తవ మతం ద్వారా ప్రభావితుడయ్యాడు. అతను ఒక హిందూ సామాజిక మరియు మత సంస్కర్త, మతం పట్ల హేతుబద్ధమైన విధానాన్ని మరియు హిందూ మతంలోని కొన్ని మూఢనమ్మకాలను
తిరస్కరించాలని వాదించాడు. ఆయన ఏకేశ్వరోపాసనతో అంటే యూనిటేరియనిజం, ఒకడే దేవుడు కూడిన దేవుని ఆరాధనను విశ్వసించాడు. హిందూ గ్రంథాలు, ఇస్లామిక్ గ్రంథాలు మరియు ఏకేశ్వరోపాసన సూత్రాల నుండి ప్రేరణ పొందాడు. సో నంబర్ 1 క్లెయిమ్ ఆఫ్ భాస్కర్ రాజు సేయింగ్ దట్ రాజా రామ్మోహన్ రాయ్ ఒక క్రైస్తవుడు, వాడొక దుర్మార్గుడు, వాడొక నీచుడు, వాడొక గొర్రె అన్నాడు కదా. ఒరే బర్రే, కరెక్ట్ గా మాట్లాడు, హిస్టరీ తెలుసుకొని మాట్లాడు. నెక్స్ట్, రాజా రామ్మోహన్ రాయ్ చేసిన సంస్కరణలు బట్టి మన భారతదేశ ప్రభుత్వం రాజా రామ్మోహన్ రాయ్ గారికి మరి సన్మానిస్తూ లేదా ఆయనని కొనియాడుతూ 1 కాదు 2 సార్లు ఆయన పేరు మీద మరి పోస్టల్ స్టాంప్స్ అండ్ ఫస్ట్ డే కవర్స్ అంటే ఎన్వలప్స్ కూడా ఇష్యూ చేశారు. అవి మీ కళ్ళెదురుగా ఉన్నాయి. సో ఇతను స్ఫూర్తిని పొందింది ఎలా సతీ సహగమనం ఎలాగైనా ఆపించాలి, ఇది అమానుషము, ఇది నైతిక విలువలుని క్వశ్చన్ చేసే విధంగా ఉంది, ఇది హ్యూమానిటీకి అగెయిన్స్ట్, ఇది సోషల్ మర్డర్ అని రాజా రామ్మోహన్ రాయ్ గారు విలియం కేరీ గారి దగ్గరే అతను ఇవన్నీ తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఎందుకంటే అంతకుముందే వాళ్ళ వదిన గారు ఈయన కళ్ళెదురుగే సతీ సాగమనం అవ్వటం చూశాడు కాబట్టి. నెక్స్ట్, ఇతను రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. ఎలాగైతే ఆర్య సమాజాన్ని దయానంద్ సరస్వతి, ప్రార్థనా సమాజ్ని ఆత్మారాం పాండురంగ్, లేదా సత్యశోధక సమాజ్ని జ్యోతిబా ఫూలే గారు ఎలాగైతే స్థాపించారో అలాగే రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజాన్ని మరి 1828లో కలకత్తాలో 20 ఆగస్టు రోజున స్థాపించారు. ఆయన హీ వాజ్ అ డివౌట్ హిందూ, హీ వాజ్ నెవర్ ఎ క్రిస్టియన్. నిజాలు మాట్లాడండి. ఆయన సమాధి చర్చిలో లేదు. చర్చిలో మనుషుల సమాధులు ఎందుకుంటాయి? చర్చిలో ఏమైనా మీరు ఎన్నడన్నా వెళ్ళి చూసారా భాస్కర్ రాజు గారు? చర్చిల్లో సమాధులు ఉంటాయా? అర్నోస్వెల్ సిమెట్రీ అనే సిమెట్రీలో, ఎందుకంటే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ మరి ఖననం చేయలేరు కదా. అర్నోస్వెల్ సిమెట్రీలో బ్రిస్టల్లో ఉంటుంది, ఇది యునైటెడ్ కింగ్డమ్ లో. అక్కడ ఈయనని ఖననం చేయడం జరిగింది. ఇదిగోండి, ఇక్కడ హిందూ దేవాలయం లాగా మీకు కనపడుతున్నది ఉందే, ఇదే రాజా రామ్మోహన్ రాయ్ గారి సమాధి. ఇది క్రైస్తవుల సమాధుల మధ్యలో ఉంది, ఎందుకంటే ఏడబడితే ఆడ ఖననం చేయలేం కదా. కాబట్టి ఇదిగోండి, రాజా రామ్మోహన్ రాయ్ డైడ్ 27 సెప్టెంబర్ 1833. మరి ఇలా రాజా రామ్మోహన్ రాయ్ గారు మరి ఆయన సమాధి, రాజా రామ్మోహన్ రాయ్ గారిని కొనియాడుతూ రాసిన కొన్ని మాటలు ఎక్కడ? బ్రిస్టల్లో, యూకే, యునైటెడ్ కింగ్డమ్ లో. అలాగే ఈయనని గౌరవిస్తూ మరి బ్రిస్టల్లోనే అక్కడ కూడలిలో ఈయన విగ్రహాన్ని కూడా పెట్టారు. ఈయన ఒక సంఘ సంస్కర్త, సామాజికవేత్త అని వాళ్ళందరికీ కూడా గుర్తుండిపోవాలని నేటికి కూడా ఇది బ్రిస్టల్లో ఈ విగ్రహం ఉంది. సో అబద్ధపు మాటలు మాట్లాడే వాళ్ళకి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను చెప్పిన అబద్ధం అని ప్రూవ్ చేయండి మీరు. రైట్? ఈ సతీ సాగమనం అనేది చాలా భయంకరమైన ఒక ప్రాసెస్ ఇది. ఇట్ ఈస్ నథింగ్ బట్ సోషల్ మర్డర్ ఆఫ్ ఎ ఉమెన్. భర్త చనిపోతే భర్తతో పాటు మరి ఈమె చితి ఎక్కాలి అనేది ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్. అటు తర్వాత ఈ సతీ సహగమనం గురించి మనం ఇప్పటిదాకా మరి అర్థం చేసుకున్నాం. దీనికి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి మన భారతదేశంలో. లిటరేచర్ ఎవిడెన్స్ అంటే హిందూ గ్రంథాలు, అటు తర్వాత హిస్టారియన్స్, చరిత్రకారులు రాసిన పుస్తకాలు ఉన్నాయి. తర్వాత కొంతమంది ఆథర్స్ వాటి గురించి రాశారు. సోషల్ రిఫార్మర్స్ ఏమన్నారు, అటు న్యూస్ పేపర్ కటింగ్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా చూడాలి. అంతేగాని ఒక రాజు ఉండేవాడు, ఆడు చస్తే అవతలోడు వచ్చి ఇవన్నీ తీసుకెళ్ళిపోతాడేమో అని చెప్పి దూకిపిచ్చారు, ఇవన్నీ సోది కబుర్లు, చిన్నపిల్లల కథలు, ఇవన్నీ చెప్పకూడదు. The first archaeological evidence, the earliest archaeological evidence for sati practice in India మనకి ఎక్కడ కనపడుతుంది? ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. నేను ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ గురించే మాట్లాడుతున్నాను. హిస్టారికల్ ఎవిడెన్స్ వచ్చేసి డియోడారస్ క్రీస్తు శకం 3వ శతాబ్దంలోనే ఇండియాలో
సతీ సహగమనం ఉంది అని ఆ గ్రీక్ హిస్టారియన్ ఆల్రెడీ 3వ శతాబ్దంలోనే రాసేసాడు. రైట్. సో ఇది ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. ఎర్లియస్ట్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఫర్ సతీ ప్రాక్టీస్ ఇన్ ఇండియా ఏరన్ అనే ప్రాంతం మధ్యప్రదేశ్లో ఉంటుంది. నేను జాన్ కోయ గారు మరి ఇద్దరం కూడా మరి సాంచి దాకా వెళ్ళాం, కానీ అక్కడ కొంచెం దూరంలో ఒక 20 కిలోమీటర్లు ఐ థింక్ అంత దూరంలో ఉన్న ఏరన్కి మేము సమయం సరిపోక వెళ్ళలేకపోయాం. కానీ ఏరన్లో మీకు భానుగుప్తా ఇన్స్క్రిప్షన్ అనేది దొరుకుతుంది. ఈ పిల్లర్ మీద, ఈ పిల్లర్ ఏదైతే ఉందో దాని మీద దిస్ ఈస్ జనరలీ యాక్సెప్టెడ్ బై ఆర్కియాలజిస్ట్ అండ్ హిస్టారియన్స్, రైట్? దిస్ ఈస్ జనరలీ ఈ పిల్లర్ మీద రాసి ఉంటుంది. ఏం రాసి ఉంటుందో చూద్దాం. యాక్సెప్టెడ్ యాజ్ గుప్తా ఏరా, గుప్తుల కాలంలో, అంటే గుప్తుల సామ్రాజ్యం ఏర్పడిన 191వ సంవత్సరంలో, అంటే నేటికి క్రీస్తు శకం 5వ శతాబ్దం అంటే 510వ సంవత్సరంలో, ఇట్ ఆల్సో మెన్షన్స్ ద క్రిమేషన్ ఆఫ్ గోపరాజా అండ్ హిస్ వైఫ్ క్రిమేటెడ్ హర్సెల్ఫ్ ఆన్ అ ఫ్యూనరల్ పైర్. చితిని ఎక్కి ఈమె కూడా మరి ఈ గోపరాజతో చనిపోయిన దాఖలాలు కనపడుతున్నాయి. దిస్ స్టేట్ శిలాత్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ రికార్డెడ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ సతీ. కనింగ్హామ్ డిడ్ నాట్ కమెంట్ ఆన్ దిస్ భానుగుప్తా గోపరాజా ఇన్స్క్రిప్షన్. ఇలా ఇక్కడ ఏవైతే మీకు ఇక్కడ కనపడతాయి, రైట్? ఇక్కడ భార్య భర్త వీళ్ళిద్దరిని కూడా సతీ సహగమనం చేస్తున్నారు. ఇది గుప్తా బ్రాహ్మీ లిపిలో రాసి ఉంటుంది. ఈ గుప్తా బ్రాహ్మీ లిపిలో 7వ లైన్లో ఏం రాసి ఉంటుందంటే ఫ్లీట్ ట్రాన్స్లేషన్ అండ్ హిస్ డివోటెడ్ అటాచ్డ్ బిలవెడ్ అండ్ బ్యూటియస్ వైఫ్ ఇన్ క్లోజ్ కంపానియన్షిప్ అకంపనీడ్ హిమ్ అంటు ద ఫ్యూనరల్ పైర్. గుప్తుల కాలంలో ముస్లిములు లేరు ఇండియాలో, గుప్తుల కాలంలో క్రైస్తవులు లేరు, గుప్తుల కాలంలో మరి వాళ్ళు స్వచ్ఛందంగా చక్కగా వాళ్ళు రాజ్యాలు నడిపించుకుంటున్నారు. ఈ భానుగుప్త చనిపోయాడు. భానుగుప్త చనిపోతే ఈయన భార్యను ఎందుకు చంపేయాల్సి వచ్చింది? ఈమె ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? లేదండి ఆమె సొంతగా ఎక్కింది అంటున్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? కత్తులు కటార్లు పిసుక్కుంటూ నిలబడ్డారా పక్కన? వై డిడ్ దే లెట్ ఇట్ హ్యాపెన్ అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఇదే ఆ పిల్లర్ భానుగుప్తాది మొట్టమొదటి ఫస్ట్ ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సతీ ఇన్ ఇండియా. ఇవన్నీ సతీ పిల్లర్స్, ఇవి గ్వాలియర్లో ఉంటాయి, రైట్? ఇలా మన భారతదేశంలో మీరు కూడా మీ ఊళ్ళల్లో మీరు ఒకవేళ చూస్తే ఇలాంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఒక ఆమె పడుకొని ఉంటుంది కింద. ఫస్ట్ ఏం చూపిస్తారంటే భర్త చాలా వీరుడు అని చూపిస్తారు. కిందకు వచ్చేసరికి ఇక్కడ ఒక ఆమె పడుకొని ఉంటుంది, ఆమె చితి మీద పడుకొని ఉంటుంది. ఇవన్నీ సతీ పిల్లర్స్ మన భారతదేశంలో. మెయిన్లీ ఇక్కడ మీకు ఒక చేయి కనిపిస్తుంది. ఈ చేయి అభయహస్తం అని వీళ్ళు చెప్తారు. అది అభయహస్తం కాదు. మంటల్లో కాలిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు చేతులు పైకెత్తి అయ్యా కాపాడండి, అయ్యా కాలిపోతున్నావు అని ఏడుస్తున్నప్పుడు అది ఆ సింబల్, ఆ చేయి సింబల్. ఇలా సతీ మెమోరియల్ స్టోన్స్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా ఇలా చేతులు చూపిస్తున్నవి మీకు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇలా చేతులు చూపిస్తున్నవి ఇలా ఎన్నో లాస్ట్కి ఇక్కడ 45, 46, 47, 48 చూడండి, లాస్ట్లో సతీ సహగమనం చేసుకునే విగ్రహాలే ఉంటాయి. మరి ఈ కాలంలో బ్రిటిష్ వాడు కానీ వీళ్ళెవరు లేరుగా. టీవీ 5 మూర్తి నాయన భాస్కర్ రాజు అండ్ క్యాటిస్ట్ అంటే ఈ ఆచారాన్ని ఎందుకు తీస్తారా అని బాధపడిపోతున్నారండి అందరూ. అది బాధ. ఈ ఆచారం తీసుకెళ్ళిపోయారని పిల్లులు పట్టుకొని బతికే క్యాటిస్ట్ చెప్పాలి నువ్వు. ఎక్కడనుందా అన్నావు, ఉందిగా చూపిస్తున్నాగా, రైట్? ఇది ఇంకొకటి. ఎన్ని వందలు కాదు వేల స్టోన్స్ మీకు కనపడతాయి. అంటే అక్కడ ఆడవాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి చదువు చెప్పకుండా వాళ్ళని మూఢనమ్మకాల్లో పెట్టి భర్త చనిపోయిన తర్వాత ఆమెని సతీ సహగమనం ఇలా, రైట్? దుర్మార్గులండి తల్లిని చెల్లెల్ని. ప్లేస్ చెప్పండి సార్ అనిల్ గారు, ఎక్కడ ప్లేస్ చెప్పండి మరొకసారి. వేరియస్ ప్లేసెస్ ఇన్ ఇండియాలో మనం హైదరాబాద్ ఎక్కువగా నార్త్ ఇండియాలో కనబడతాయండి. ఎక్కువగా నార్త్ ఇండియా మనం వెళ్ళినప్పుడు పిల్లర్ దగ్గరికి వెళ్ళాం కదండి అనిల్ గారు. ఆ పిల్లర్ దగ్గర కూడా మనం చూసాం కదా దాన్ని క్లియర్ గా. మనం చూసే చెప్తున్నాము. తాకి కూడా చూసాను నేనైతే, తాకాను కూడా దాన్ని. ఇదిగోండి చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి, వందలు ఇవన్నీ
సతీ స్టోన్స్, ఇవన్నీ సతీ స్టోన్స్, ఇవన్నీ కూడా సతీ స్టోన్స్. టిపికల్ మెమోరియల్ స్టైలే ఇన్ గుజరాత్, సన్ అండ్ మూన్ మోటివ్, హార్స్ రైడర్ హీరో అండ్ రైట్ హ్యాండ్ in the blessing pose of as Sati cultural icon signifying the status of Sati inscription. చూసారా, సతీ లేదు సుత్తి లేదని సుత్తి కబుర్లు చెప్పొద్దు, ఇలాంటి సుత్తి కబుర్లు చెప్పొద్దు. ఇవన్నీ సత్యాలు. మన భారతదేశంలో చరిత్ర పుటల్లోనే కాదు, మ్యూజియంల్లో రాళ్ల మీద ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆఖరికి మరి ఇదే ఆడవాళ్ళు ఇలా ఎక్కాలి, ఇలా ఎక్కారు, ఇది చితి అని మనకి కనపడుతుంది. రోడ్ల మీద, రోడ్ల పక్కన ఇవన్నీ కూడా మనకి కనపడతాయి. ఈ హ్యాండ్ ఇంప్రెషన్, మనకి ఇలాంటి హ్యాండ్ ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా సతీ స్టోన్సే. జాన్ కోయ్ గారు మనం చూసింది హిలియోడారస్ పిల్లర్ దగ్గర చూసాం మనం. ఇప్పటికీ ఉంది అది, ఇప్పటికీ ఉందండి. యూ కెన్ సీ, గో అండ్ సీ దేర్. మధ్యప్రదేశ్. అలా మనం ఇలా రోడ్ల మీద ఇలా కొన్ని వేలు కాదండి, ఇంకా చాలా ఇరిగిపోయి ఉంటాయి, చాలా భూమిలో ఉండుంటాయి, కొన్ని లక్షలు ఉండుంటాయి. అరే మీరన్నీ చేసే ఏదో పని. ఇక్కడ రాసింది సతీ హోల్డింగ్ వాటర్ పాట్ ఇన్ హర్ హ్యాండ్, సతీ హోల్డింగ్ హర్ హస్బెండ్ ఎట్ బెరానీ విలేజ్. ఇదిగోండి, ఇంత ఘోరం చేసి, ఇంత అన్యాయం చేసి ఈ రకంగా మన భారతదేశంలో ఉన్న సతీ స్టోన్స్ చూసారా, ఆడవాళ్ళని ఇలా చంపి తమిళనాడులో ఉంటుంది. అది తమిళనాడు సంబంధించింది అయి ఉంటుంది. అది మదురై నాశనం చేసి పడేసారంటే. మదురైయా? పైన భారతదేశం అంతా ఉండేది మదురై, నాట్ మదురై. ఓకే ఓకే, రైట్ అండి. ఇది రాజస్థాన్ వే. ఇలా ఒక రాజుకి 10 మంది భార్యలు ఉంటే 10 మందికి 10 మంది ఒకేసారి దూకేసేయాలి. ఆ 10 మందికి 10 మంది వీళ్ళందరూ మంటల్లో నుంచి ఇలా చేతులు ఇలా బయటకు వచ్చాయి. హమే బచావ్ వాళ్ళని దేవతలను చేశారు. మోస్ట్ ఆఫ్ ద గ్రామ దేవతలు ఎవరంటే భర్త చనిపోయిన తర్వాత సతీసాగమనం చేసుకున్న వాళ్ళనే మోస్ట్ ఆఫ్ ది గ్రామ దేవతలుగా మన భారతదేశంలో చేశారు. వాళ్ళని పొలిమేర దేవతలుగా చేశారు. పొలిమేర దేవతలు ఎలా ఇలా అవుతారు, ఇలా చూసారండి. గాట్ ఇట్ జాన్ కోయ్ సార్? got it sir, excellent sir. రైట్. సతీ మెమోరియల్ మైసూర్. మంచి ప్రూఫ్స్. అందరూ జాగ్రత్తగా ఈ వీడియోని సేవ్ చేసుకొని అనేకలు పంపించండి, షేర్లు చేయండి. మా ఛానల్స్ లో 3 ఛానల్స్ లో ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ చూపిస్తున్నారు అనిల్ గారు. సో నంబర్ 2 వచ్చేసి లిటరేచర్ ఎవిడెన్స్. నేను స్క్రిప్చరల్ ఎవిడెన్స్ అనట్లేదు, సంస్కృతానికి స్క్రిప్టే లేదు. ఇక స్క్రిప్చరల్ ఎవిడెన్స్ ఎలా అనేది, కాలంలో రాయబడిన ఈ రామాయణ, అటు తర్వాత రాయబడిన మహాభారతం, అటు రాయబడిన పురాణాలు, స్మృతులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా ఈ చండాలం, దరిద్రం ఉంది. అది మీకు ఇప్పుడు జాన్ కోయ్ గారు చూపిస్తారు. ఓవర్ టు జాన్ కోయ్ గారు. వాల్మీకి రామాయణం అండి ఇది. వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 17వ సర్గ 12 నుంచి 13, 14 శ్లోకాలండి. ఇవి శ్లోకాలు, ఇవి కిందన తాత్పర్యం. చదువుతారా బ్రదర్? అని జాన్సన్ గారు. తప్పకుండా చదువుతాను. తాత్పర్యం: దేవతల ప్రభువు, 3 లోకాలను అధిపతి అయిన విష్ణువు తన అల్లుడు కావాలని నా తండ్రికి కోరిక ఉండెను. అందుచేత అతడు నన్ను మరెవ్వరికి ఇచ్చుటకు అంగీకరించలేదు. శంభువు అనే దైత్యరాజు ఇందుకు కోపించను. ఆ పాపాత్ముడు నా తండ్రిని రాత్రి నిద్రించి ఉండగా చంపివేశాను. పిమ్మట మహాభాగ్యవంతురాలైన నా తల్లి దీనురాలైన తండ్రి శరీరమును కౌగిలించుకొని అగ్నిలో ప్రవేశించినది. తండ్రి శరీరమును కౌగులించుకొని అగ్నిలో ప్రవేశించినది. ఇది రామాయణంలో ఉన్న ఉత్తరకాండము 17వ సర్గాలో ఉన్న శ్లోకం ఇది. రైట్. అదేంటి ఈ క్యాటిస్ట్ పిల్లులు పట్టుకునేవాడు రామాయణంలో ఏడన్నా ఉందా అన్నాడుగా, పిల్లులు పట్టుకునేవాడు. ఒక్క నిమిషం అదొకసారి ఏంటి సార్ బిట్ ప్లే చేయండి. జనాలకు ఒక్కొక్కరు వస్తున్నారు కదా, ఏం మాట్లాడుతున్న వాళ్ళకి అర్థం కావాలా. ఇడేం మాట్లాడిన తర్వాత చెప్తే కొంచెం రంజుగా ఉంటది, జనాలకు కూడా అర్థం. ఒక్కసారి ఏం మాట్లాడి చూడండి, ఒకసారి చూపించండి. మీరు నెక్స్ట్ రెఫరెన్స్ చదవండి. ఈ మధ్య నేను తీస్తాను. తీయండి. ఈ లోపు ఒకసారి దాన్ని ప్లే చేయండి. నెక్స్ట్ తీయండి బ్రదర్. నెక్స్ట్ చూడండి. ఇది రామాయణం అయోధ్యకాండ 66వ సర్గ 12వ శ్లోకంలో కౌసల్య గారు మరి నేను చేసుకుంటాను సతీ అని అన్నట్టుగా
మాట్లాడుతున్నారండి. ఇది వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 66వ సర్గ 12వ శ్లోకం అండి. ఇది చదవండి బ్రదర్. వెరీ గుడ్. తాత్పర్యము: పతివ్రత నైనట్టి నేను మృతి చెందిన ఈ మహారాజుతో నేడే సహగమనము చేసేదను. ఆయన శరీరంతో పాటు శరీరమును కూడా చితాగ్నికి ఆహుతి గావించేదను. ఇదేంటి మరి బ్రదర్? చిన్న విషయం మరి మనం వివరించాలి. ఇదేంటండి, ఇప్పుడు ఎవడో ఏ రాజు వచ్చి చంపలేదు కదా, ఇది జరుగుతుంది అక్కడ రామాయణ కాలం. రామాయణ కాలం ఇది సార్. వీళ్ళు రామాయణ కాలం వీళ్ళ భాష ప్రకారం ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం అన్నాడంటే, కొన్ని ఎవరు మన రామాయణం చెన్నజీయర్ స్వామి ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం అన్నాడు చూపిద్దాం. ఒకటి ఎన్ని లక్షల క్రితం అన్నాడు? 17, 18 లక్షల 20 లక్షల సంవత్సరాల క్రితం అట. 20 సంవత్సరాల క్రితం దశరథుడు చచ్చిపోతే రాముడు తండ్రి దశరథుడు మరణించినప్పుడు రాముడు తల్లి కౌసల్య తన భర్తతో పాటు సతీ సహగమనం కావడానికి సిద్ధపడుట గమనించాలి. ఇది కాదు ఇది లేదు అనేవాడు ఎవరైనా సరే దమ్మున్న మొగాడు. ఈ రెండు అట్లు రామాయణం. ఇది రామాయణం ఉత్తరకాండం, ఇది రామాయణం అయోధ్యకాండం. ఉండండి, వీడు మాట్లాడిన తర్వాత మీరు సరిగ్గా హిందూ ధర్మ గ్రంథాలు చదివారా? నువ్వు చదివేటరా ముందు? నువ్వు ధర్మ గ్రంథాలు చదివారా? అది వీడు చదవలేదు, అందరికీ చెప్తాడు వీడు. ఏ రోజైనా మీరు సరిగ్గా హిందూ ధర్మ గ్రంథాలు చదివారా? మేము చదివామరా. నేను చదివారా, అందుకే చెప్తాను సన్నాసి. కానీ పిల్లలు పట్టిన మొక్క నువ్వు కానీ మేము చదివాము, మేము మొత్తం చదివాము, మొత్తం చూసాం. హిందూ ధర్మ గ్రంథాలు చదివారా? చదివాము. సతీ సహగమనం అన్నది రామాయణంలో చెప్పారా, మహాభారతంలో చెప్పారా? లేదు అన్నప్పుడు దేనుడు అసలు ఉన్నది చూపిస్తాం. రామాయణంలో చూపిస్తాం, మహాభారతంలో చూపిస్తాం, పురాణాల్లో చూపిస్తాం, నువ్వు అలిసిపోయినంత వరకు చూపిస్తాం. అరే నువ్వు వీడియో పెట్టినప్పుడు ఈసారి మేము ఉన్నావురా నీకు చూసుకొని వీడియో పెట్టు. నీకేం తెలియకుండా వీడియో పెట్టావా నీ తాట మాత్రం తీసేస్తాం. ఎంతకాలం మోసం చేస్తారు సమాజాన్ని. కానివ్వండి చెప్పండి. చెప్పారా, మహాభారతంలో చెప్పారా? లేదు అన్నప్పుడు దేనుడు అసలు ఉన్నది అష్టాదశ పురాణాలు ఎక్కడైనా ఉందా? మరి వ్యాస భగవానుడు చెప్పినటువంటి వాటిలో ఎక్కడైనా మాటలు మీకు కనపడిందా? మొత్తం చూపిస్తాం. ఇలా మహామోహనులు చెప్పిన వాటిలో ఎక్కడా లేనటువంటి సతీ సహగమనాన్ని హిందూ మతానికి అంటగట్టి విలియం బెంటిక ఎవరు అతను రద్దు చేశాడంటూ హడావుడి చేస్తూ, ఈ బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఎలాగ చచ్చిపోయేవాళ్ళు పాపం ఆడవాళ్ళు అందరూ అంటూ ఏం కొత్తలకు వస్తున్నారా? అసలు సతీ సహగమనం ఎందుకో తెలుసా మీకు? అది ఎందుకు చెప్పరా? సతీ సహగమనం ఎందుకు నువ్వు చెప్పరా చెప్పనండి. ఎందుకు చెప్పరా అంటే చెప్తాడు చెప్పరా. బుర్రా బుద్ధి లేకుండా ఆ బ్రిటిష్ వాడు బానిసలాగా బతుకుతూ ఏం బతుకులరా బాబు, నాకు అర్థం కాదు. మరి వీడిదే బతుకో, ఏమి తెలియని బతుకురా నీది. పవన్ కళ్యాణ్ చితిమంటలో దూకిద్దా అంటావా? ఏ మనిషివే నువ్వు, ఓసర వెళ్ళు నువ్వు అంటూ చెదరంతా మాట్లాడి ఆ దరిద్రం అంతా మనకొద్దు. మేం చెప్పదలుచుకుంది ఏంటంటే, సతీ సహగమనానట బ్రిటిష్ వాళ్ళు రాకపోతేనట అలాగే కంటిన్యూ అవుతూ ఉండేదట. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఏమయ్యా నారాయణ అండ్ సూడో సెక్యులర్ మేధావులారా మీరు చెప్పండి, బ్రిటిష్ వాళ్ళు రాకముందు ముస్లిం పాలకులు, ఈడు సూడో జర్నలిస్ట్ చెప్పండి, బ్రిటిష్ వాళ్ళు రాకముందు ముస్లిం పాలకులు రాకముందు హిందూ రాజులే కదా. మొత్తం మీరు తీయండి, ఎంతమంది మొగులు చనిపోతే ఎంతమంది పిల్లలు దూకి చచ్చారు మంటల్లో. సహగమనం అన్నది ఎప్పుడంటే, యుద్ధంలో ఆ రాజు మరణిస్తే ఇక రాజ్యంలో ఉన్నటువంటి మొత్తం సంపదని అవతల ఉన్నట్టు తీసుకెళ్లిపోతూ రాజు భార్య రాణి కూడా నాదని చెప్పేసి తీసుకెళ్తామన్నాడు. ఇటువంటి మూమెంట్ లో బ్రదర్ భర్త పొందితే ఆవిడ గెంటేస్తుంది అంటే చెప్తున్నాడు. ఏమండి నాకు మంచి ఇప్పుడు ఇక్కడ దశరథుడు ఏ యుద్ధంలో చచ్చిపోతాడని, కౌశల్య చచ్చిపోతానని రెడీ అయిపోయింది. అందరూ వచ్చేసారు ఇక్కడికి. చూడండి రామాయణం వండర్ఫుల్. ఇప్పుడు ఆ క్యాటలిస్ట్ ఆ పిల్లిలు పట్టినాడు ఏమన్నాడు మీరు అందరూ విన్నారు కదండి. గ్రంథాల్లో చూపించమన్నట్టుగా జానకయ్య గారు రెడీగా ఉన్నారు. జానకయ్య గారు చదవమంటారా? ఇది అయిపోయింది కదా, చదవండి. మళ్ళీ ఒకసారి
పతివ్రత అయినట్టు నేను మృతి చెందిన ఈ మహారాజుతో నేడే సహగమనం చేసేదను. ఆయన శరీరంతో పాటు నా శరీరంను కూడా చితాగ్నికి ఆహుతి గావించదను అని గోల్ గోల్ పెడతది ఈవిడ. ఓకే, నెక్స్ట్ పిచ్చా. ఇప్పుడు మహాభారతం చూడండి, మహాభారతంలో కూడా ఉంది. పిల్లిలు పట్టినోడా విను. ఇట్లు పలికిన మద్రరాజా పుత్రి పాండురాజు ధర్మపత్ని చితాగ్నిలోనున్న రాజశ్రేష్ఠుని త్వరగా యశస్సు కలది చితిని అధిరోహించను. మహాభారతం చూడండి, ఇదిగో పర్వం కూడా ఇచ్చాము, ఇక్కడ పర్వం కూడా ఇచ్చాము చూడండి. మహాభారతం సంబంధించిన పర్వం, అలాగే 7వ అధ్యాయము 16, 17, 18, 25 శ్లోకాలు. ఓకే అండి, తాత్పర్యం. ఒరే బాబు, ఆడికి తెలియదు కదా, ఒరే ఒరిజినల్ బుక్స్ అన్నావు కదా, ఈ బుక్స్ నీ దగ్గర ఉన్నాయా? ఇది తిరుమల తిరుపతి, సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రింట్ చేసిన పుస్తకాలు రైవే. నీకు చెప్పాను కదా, ఈ ఒరిజినల్ కాదు, నువ్వు వెళ్ళి ఇవన్నీ కూడా ఒక సెట్ అమ్ముతారు. ఇవన్నీ కూడా మహాభారత ఒక సెట్ అమ్ముతారు. 15 పుస్తకాలు ఇదిగో చదువుకో నువ్వే. నీకు ఒరిజినల్ కాదు నీకే తెలిసిపోద్దిగా. మహాభారతం మౌసల పర్వం 7వ అధ్యాయం 16, 17, 18, 25 శ్లోకాల తాత్పర్యంలో మహాభారతంలో ఉంటుంది మౌసల పర్వం అని. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వయాన ప్రింట్ చేసిన పుస్తకాలు. ఇవి తిరుమల తిరుపతి దేవస్థానమే అంగీకరించి చేసిన పుస్తకాలు, ఇవి ఒరిజినల్. అంటే మీకు స్క్రీన్ మీదకి వచ్చిందా లేదా నాకు తెలీదు. రాలేదండి, ఇప్పుడు చూడండి. చూడండి ఏ టైప్ లో చేశారంటే, రాజా మాన్సింగ్ అని ఉండేవాడండి జహంగీర్ కాలంలో. ఓకే, రైట్. అతను డెక్కన్ ని పరిపాలించేవాడు. అతనికి ఉన్న 60 మంది భార్యలు అంటే ఆడికి మొహానికి రాజా మాన్సింగ్ ఆడికి 60 wives of Raja Mansingh, also known as Mansingh the First, అంటే మొదటి వాడు, committed sati on his funeral pyre Chitimida after his death in the Deccan under Emperor Jahangir. Sati is a practice where a widow immolates herself on her husband's funeral pyre. ఒకడు చస్తే 60 మంది ఆడవాళ్ళని చితి మీదకి నెట్టేశారంటే, ఇంత నీచాతి నీచంగా ఇలా పుస్తకాల్లో ఇలా రాసి ఇలా 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 పైకి కింద కనండి సార్ తాత్పర్యం ఇలా రాసి వాల్మీకి రామాయణం దగ్గర నుంచి, పురాణాల దగ్గర నుంచి, మహాభారతం దగ్గర నుంచి, అరే ఎన్ని గ్రంథాల్లో ఉన్నారా. అరే అగ్ని పురాణం చూడండి రా, కూర్మ పురాణం, ఇది కూర్మ పురాణం రా, ఒక్కటి కాదు, ముందు ఇంకా చూపిస్తాను చూడండి. కూర్మ పురాణం. కూర్మ పురాణం అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు. కూర్మ పురాణం అంటే ఏంటన్నారండి? అంటే చెప్పండి సార్. కూర్మ పురాణం అంటే తాబేలు పురాణం. పూర్వం అంటే తాబేలు పురాణం. మీకు అర్థం చెప్తాను, తాబేలు పురాణం ఇది.